ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెళ్ళవ్వాలంటే ముందు రాతలో రాసుండాలి. జాతకంలో ఆ యోగం ఉండాలి. ఇన్నాళ్లైనా మిత్రని పెళ్లి చేసుకోలేకపోతున్నావు. పెళ్లి కాలేదనే బాధ గురించి నీకన్నా ఇంకెవరికి బాగా తెలుస్తుంది చెప్పు? ఒకప్పుడు నా కొంగు పట్టుకుని తిరిగే మిత్ర ఇప్పుడు నా వంక కూడా చూడడం లేదు. లేకపోతేనా ఈ పాటికి పెళ్లి చేసుకుని ఈ ఇంటి కోడలి పదవిలో కూర్చుని మీ అందర్నీ ఒక ఆట ఆడించేదాన్ని. అంటే మిత్రగారికి మనీషాకి ఇప్పటికి కూడా పెళ్లి కాలేదన్నమాట. మిత్రగారిని పెళ్లి చేసుకోవడమే ధ్యేయంగా పెట్టుకున్న మనీషా ఇంకా మిత్రగారిని ఎందుకు పెళ్లి చేసుకోలేదు? అసలు మిత్రగారి ఇంతకాలం ఎందుకు ఆగిపోయినట్టు? ఇక్కడ ఎవరి హద్దులు వాళ్ళు తెలుసుకుని మసలుకుంటే మంచిది. మనీషా గురించి పక్కన పెట్టాక జాహ్నవి పరిస్థితి కూడా అంతే కదా. అసలు జాహ్నవి రాతలో పెళ్లి యోగం ఉందో లేదో, తాళి కట్టేవాడు వస్తాడో రాడో. ఆ మొహానికి జన్మలో పెళ్ళయ్యే సూచనలు అయితే ఉన్నాయని నాకు అనిపించడం లేదు. దేవయాని, ఎవరికైనా బాగు జరగాలని 4 మంచి మాటలు మాట్లాడాలి. అంతేగాని ఇలా కించపరిచేలా మాట్లాడకూడదు. అవునక్క, నేను ఇలాగే మాట్లాడతాను. ఎందుకంటే ఈ జాను గురించి నాకు బాగా తెలుసు కాబట్టి. ఏం తెలుసు దేవయాని? నా కొడుకుని వల్లో వేసుకోవడానికి చూస్తోంది. సందు చూసుకొని వాడి చేత తాడి కట్టించుకోవాలని ప్రయత్నం చేస్తోంది. నా కొడుక్కి భార్యగా రావాలన్నా, ఈ ఇంటికి కోడలుగా రావాలన్నా ఆ వచ్చేదానికి ఒక అర్హత ఉండాలి. కానీ ఈ జాను దాని అర్హత ఏంటో తెలుసుకోకుండా, దాని హద్దులేంటో తెలుసుకోకుండా నా కొడుక్కి దగ్గర అవ్వాలని చూస్తోంది. కానీ దానికి తెలియని విషయం ఏంటంటే, నా కంఠంలో ప్రాణం ఉండగా నా కొడుకు చేత అది తాళి కట్టించుకోలేదు, ఈ ఇంటి గడప మీద అది కోడలుగా అడుగు పెట్టలేదు. నేను ఊహించిందే నిజమైతే జాను వివేక్ల పెళ్ళవ్వడానికి అసలైన అడ్డుకట్ట దేవయాని అత్తయ్య గారే అన్నమాట. అసలు ఈ జాను లాంటి వాళ్ళని ఇంటి గేట్ వరకు రానివ్వడమే తప్పంటే గుమ్మలోకి తీసుకొచ్చి గుమ్మడికాయ హారతులిస్తున్నారు. మామ్, ఇంకాపుదావా? జాను ఏదో ఒంటరిగా ఉందని, తను అందరినీ మిస్ అవుతుందని కాసేపైనా సంతోషంగా ఉంచాలని ఇంటికి తీసుకొచ్చాను. తీసుకొచ్చినందుకు నాకు బాగానే బుద్ధి చెప్పారు. తన చేత కన్నీళ్లు పెట్టించారు. జాను 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 తనని చూస్తూ ఉంటే నా సొంత చెల్లెల్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఎవరైనా బాధల్లో ఉంటే ఓదార్చాలి, అంతేకాని మీరు తనని ఇంకా బాధ పెడుతున్నారు. తన బాధ గురించి నీకెందుకులే అమ్మాయి, నువ్వు ముందు వచ్చిన పని చూడు. జాను జాను దేవయాని, ఇంటికొచ్చిన మనుషులతో మాట్లాడే పద్ధతి అది కాదు.
నీ కోపం ఉంటే మనసులో దాచుకో, అంతేగాని మనుషుల్ని బాధ పెట్టే హక్కు నీకు లేదు. కాస్త పెద్దరికాన్ని అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించు. అర్జున్ బాబు, వంటలు ఘుమఘుమలాడిపోతున్నాయి. చెప్పాను కదా, ఈ అర్జున్ చేయి పడితే ఆవకాయ కూడా అమృతం అయిపోతుందని. సరే సరే, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! అర్జున్ బాబు, మీ చేతి వంట ఇంత అద్భుతంగా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. ఇక నుంచి రోజు మీ చేతి వంట తినేంత రుచిగా ఉందంటే నమ్మండి. ఏం చలమయ్య, ఈ వంకతో నువ్వు వంట పని తప్పించుకుందాం అనుకుంటున్నావా? అబ్బే, అదేం కాదు బాబు. మీ చేతిలో ఏ మహిమ ఉందో గాని నిజంగా వంట చించి పారేశారంటే నమ్మండి అని చెప్పడమే నా ఉద్దేశం బాబు. అర్జున్, చలమయ్య గురించి తెలిసిందే కదా, ఇంత చెప్పి ఊరుకోరా అంటే వినడు. ఊరంతా చెప్పి అందర్నీ ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాడు. సరేమ్మా, ఇంతకీ నేను వండిన వంట ఎలా ఉంది? చాలా చాలా బాగుంది నాన్నా, నువ్వు కూడా టేస్ట్ చెయ్యి. వద్దు. ఆ? ఈరోజు జున్ను కోసం, లక్ష్మి కోసం స్పెషల్గా చేశాను. వాళ్ళు తినకుండా నాకు తినడం ఇష్టం లేదు. సరే సరే, ఆత్మీయుల కోసం చేసినప్పుడు ఈ మాత్రం అంకిత భావం ఉంటుందిలే. అమ్మగారు, లక్ష్మమ్మ గాని అర్జున బాబు వంట తిన్నారంటే వెంటనే ఫ్లాట్ అయిపోతారు. ఖచ్చితంగా ఫ్యాన్ అయిపోతారు. చూస్తూ ఉండండి. సరే అర్జున్, లక్ష్మి వాళ్ళు వచ్చే వరకు మేం కూడా ఎదురు చూస్తూ ఉంటాం. అందరం ఒకేసారి తిందాం. అలాగేమ్మా. సరేనండి, ఇంకా నేను బయలుదేరుతా. సరే, త్వరలో ఒక ఫంక్షన్ ఉంది. చెప్పినప్పుడే రావాలి. డిజైన్స్ అన్నీ వేయాలి, సరేనా? ఓకే అండి, ఖచ్చితంగా వస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.